నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ టెంపుల్ శిథిలావస్థలో ఉన్నాయి. వాటి డెవలప్మెంట్ గురించి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ ఇప్పుడు తీసుకునే కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ న్యూగా వచ్చినటువంటి పర్సన్, మన నిన్న న్యూగా వచ్చిన పర్సన్స్ గురించి చేసుకున్నాం కదా. ఆ న్యూగా వచ్చిన పర్సన్స్ లైఫ్ లాంగ్ తోడుంటారా, మధ్యలోనే వెళ్ళిపోతారా తెలుసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరిస్తున్నందుకు మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీకు ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి, తప్పకుండా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావడం జరిగిందండి. కొత్తగా కిరాణం ఓపెన్ చేసిందంటే, అందుకనే ఇక్కడనే నేను చేస్తున్నానండి మీకోసం. మీరందరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తారనే ఉద్దేశంతో నేను అన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకొని చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇస్తున్న సహకారానికి నేను కూడా మీకు డిసప్పాయింట్ చేయొద్దనే ఉద్దేశంతో నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరనే చేస్తున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా హుషార్ పర్సన్స్ అనేది తెలియజేస్తుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్. ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి. మీకు భగవంతుడి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, కార్డ్స్ కనిపిస్తలేమో అనుకుంటాను నేను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇలా పెడతానండి నేను. కనిపిస్తున్నాయా లేదో నేను చెప్తానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నేను చెప్తానండి మీకు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినా కూడా రీడింగ్ చేస్తున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 2 కార్డ్స్ వచ్చాయండి ఇక్కడ. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, ఎవరో కార్డ్స్ ఇట్లా తెలిసేటట్టు తీస్తున్నారు అని పెట్టిండ్రు. ఏమోనండి, ఇలా అలవాటు అయింది నాకు. సరే, తప్పకుండా తెలియకుండా తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు సజెషన్ ఇచ్చినందుకు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే, ఇప్పుడు రీడింగ్ ఏంటంటే, మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ మీ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనే కంటెంట్ తీసుకున్నాం కదండి మనము. వాళ్ళు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కనుక మీ లైఫ్లోకి వచ్చారండి. నిన్న కూడా ఇవే కార్డ్స్ వచ్చాయి. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సాడ్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చారండి మీ లైఫ్లోకి. మీరైతేనే కరెక్ట్, మీ దగ్గర అయితేనే ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు కొంతవరకు ఎట్లా అంటే, వాళ్ళ లైఫ్లో పోయినవన్నీ మీ లైఫ్లో మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ మీ నుంచి వాళ్ళు పొందే అవకాశం ఉంది. ఇట్లా ఒకటి చెప్పుకోవచ్చు. లేకుంటే అన్ని లాభాలు మీ వల్ల పొంది మళ్ళీ మీ నుంచి వెళ్ళిపోతారో ఏమో అనేది కూడా ఒకటి తెలుసుకోవచ్చండి. 2 విధాలుగా తీసుకోవచ్చు. మీరు వాళ్ళు కలిసిన తర్వాత అన్ని అవకాశాలు కానీ మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో పోయినవన్నీ మీ ఇద్దరు కలిసి అచీవ్ కావచ్చు అనేది ఒకటి. లేకుంటే అన్నీ అచీవ్ అయినాక మళ్ళీ వెళ్ళిపోతారనేది ఒకటి. 2 తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. ఇది కూడా అంటే సేమ్
వాళ్ళ లైఫ్లో ఏమన్నా జరగనివి ఉంటే జరగనీకే మీ లైఫ్లోకి వచ్చినాక మీ ఇద్దరు కలిసి చేసేటువంటి వర్క్ వల్ల వాళ్ళ లైఫ్లో పోయినటివి మీ లైఫ్లో పోయినటివి మీరు సాధించుకోవచ్చు. లేదంటే ఇంకో పరంగా చూస్తే మీ లైఫ్లో నుంచి అన్నీ జరిగినాక వెళ్ళిపోవచ్చు కూడా అని 2 విధాలుగా తీసుకోవచ్చు. మనం పాజిటివ్గా తీసుకుందాము, అన్నీ పోయినవన్నిటిని మనం సాధించుకుందాము. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనము పాజిటివ్గానే ఆలోచించి వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అన్నీ సాధించడానికి చూడండి. అయితే ఇదొకటి మనం గమనించాలి. డెత్ కార్డ్ వచ్చింది అంటే ఆ సాడ్ మూమెంట్లు అన్నీ పోతాయండి, హ్యాపీగానే ఉంటారు. డెత్ అంటే ఈ సాడ్వి ఇవన్నీ పోయినవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. మంచిగా వాళ్ళు మోసం చేసేదైతే ఏం లేదండి, మంచిగానే ఉంటారు, మళ్ళీ ఏం తిరిగి వెళ్ళరు. డెత్ కార్డ్ వచ్చిందంటే అవన్నీ పోయి వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అయ్యి వచ్చారు కనుకనే మీ లైఫ్లోకి వచ్చారు కనుకనే మీ లైఫ్లో మంచిగా అవన్నీ పాతయన్ని మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు మనీ మేకింగ్లో బాగా బిజీ అయిపోతారండి. మీరు కానీ వాళ్ళు కానీ బాగా బిజీ అయిపోతారు. మీరు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని ఒకటి చెప్పుకోవచ్చు. లేకుంటే ఇంకా మరి కొత్త వ్యక్తులు కూడా మీకు సహకరించడానికి ఇంకా కొత్త వ్యక్తులు కూడా రావచ్చు అనేది ఒకటి చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు ఒక రాణి లేవల్ల రాజులే మీ దగ్గర ఉంటే వాళ్ళు కేరింగ్, వాళ్ళ దగ్గర ఉంటే మీరు కేరింగ్ అన్నట్లు ఒక మదర్లీ నేచర్, ఫాదర్లీ నేచర్ ఇవి. ఇంకోటి చెప్పాలని అంటే ఏంది, మీ దగ్గర మీరు ఒకరికొకరు ఇట్లాంటి స్థాయిలో ఉంటారన్నట్లు. అంటే మనీ పరంగా కానీ ప్రేమ పరంగా కానీ గౌరవించుకోవడంలో కానీ మర్యాదపూర్వకంగా కానీ అన్నీ మీరు ఒకరికొకరు చాలా రెస్పెక్ట్గా ఉంటారు అన్నట్లు, చాలా కేరింగ్గా ఉంటారు అన్నట్లు. మనీని బాగా సంపాదించి ఒక రాజు రాణి స్థాయిలో మీరు మంచి హోదాకి వెళ్తారన్నట్లు. అంటే కలిసి చేసేటువంటి బిజినెస్లు కూడా ఉంటాయి కదండి, అట్లా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనీ గురించి ఇంతకు ముందుకు పడిన స్ట్రగుల్లల్లా పోతాయండి. మీకు మీ ఫ్రెండ్కి ఎవరైనా ఇట్లే మీ లైఫ్లోకి వచ్చిన నువ్వు వాళ్ళకి మనీ లోపల ఉన్నటువంటి స్ట్రగుల్స్ అన్నీ వెళ్ళిపోయి మీరు మనీ బాగా సంపాదించి ఒక స్థాయికి ఎదిగి మీ నుంచి వాళ్ళు కోరుకున్నారు కదా, మీ నుంచి మీ దగ్గర ఉంటేనే ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చినాక ఇట్లా ఒక మనీ స్టెబిలిటీ వాళ్ళకు పెరుగుతుంది, మీకు పెరుగుతుంది. మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ కాబట్టి వాళ్ళని కూడా స్టెబిలిటీ చేస్తారు. వాళ్ళకు కూడా మీ సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఒక మనీ సంపాదించే పర్సన్గా మీరు వాళ్ళని రెడీ చేసి మీరు అది చేస్తారండి. మీకు వాళ్ళకు న్యాయం జరుగుతుంది తప్పకుండా. వాళ్ళు మిమ్మల్ని అయితే వదిలి వెళ్ళరు అని ఈ రీడింగ్ అండి. నాకు కొత్త ప్లేస్లో వచ్చాను, మీకు అంత వివరించడానికి పూర్తిగా రావట్లేదండి. మీరు అర్థం చేసుకోండి బిఫోర్ వీడియోస్ చూసుకొని. ఇంకొకటి ఏంటంటే ఈడ దేవుని మీకు తప్పకుండా జస్టిస్ న్యాయం జరుగుతుంది. ప్లస్ మీకిద్దరికి ఏది జడ్జిమెంట్, భగవంతుని ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయండి. ఇదే అండి రీడింగ్, చాలా బాగుంది. అంటే మీ నుంచి విడిపోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. ఇలాంటివన్నీ డెత్ అయిపోయి చాలా మంచిగా హ్యాపీగా ఉండి ముందుకు వెళ్ళి డబ్బు సంపాదించడానికి మంచి ఫ్యూచరు మంచి చూయిస్తుందండి విశ్వం మీకు. యూనివర్స్ నుంచి వచ్చినటువంటి కార్డ్స్ అండి ఇవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు కొత్త ప్లేస్లో రీడింగ్ చేయడం వీడియో చేయడం అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, మీరు అర్థం చేసుకుంటండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అనేది చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకుండా అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. అమ్మవారి ఆశీస్సులు అయితే మీకు కంపల్సరీ ఉంటాయి. నేను ఎప్పుడు ఊహ అంతా అమ్మవారికే పోతుంది. అమ్మ ఇట్లా వస్తే ఇట్లా, ఇట్లా వస్తే ఇట్లా, ఇవి చేయించాలి, ఇవి ఇట్లా చేయించాలి అని చెప్పేసి
అని చెప్పి అనుకుంటున్నానండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అమ్మనే మిమ్మల్ని పిలుచుకుంటుందో ఏమో అని కూడా ఒకటే అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ అమ్మవారే నాకు ఈ పని అప్పచెప్పిందేమో అని కూడా ఒకటి అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను టీచర్ని అండి, అందుకే నేను స్కూల్ టైంలో మీకు రెస్పాండ్ కాలేకపోతున్నా. హాఫ్ డే స్కూల్స్ కదండి. స్కూల్ తర్వాత మీకు వీడియో చేయడం జరుగుతుంది, రీడింగ్లు చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. దాదాపు రీడింగ్లు అందరూ బాగానే తీసుకుంటున్నారు, కొంతమంది మాత్రం అందరూ ఒకేలాగా ఉండరు కదండి. అట్లా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మనీ అమ్మకు స్పెండ్ అవుతుంది కనుక మీకు కూడా అమ్మవారు బ్లెస్సింగ్స్ వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2xలో పెట్టుకొని వినండి అండి, సోది అనిపిస్తే తొందరగా అయిపోతుంది వీడియో మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. నో నీడ్ టు వరీ అని యూనివర్స్ ఇచ్చినటువంటి కార్డ్ అండి మీకు. చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తుందండి యూనివర్స్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్తుందండి. లెట్ గో అని చెప్తుందండి. ఇంకా అండి అబండెన్స్ అని చెప్తుంది. మీ లైఫ్లోకి అబండెన్స్ అనే వెయిట్ చేయమని చెప్తుంది. నో నీడ్ టు వరీ, అబండెన్స్ వస్తుందని చెప్తుందండి. డోంట్ స్టాప్, మీరు చేసేటువంటివి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపలనే మీరు అనుకున్నటువంటిది సాధిస్తారని చెప్తున్నారండి యూనివర్స్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, రెగ్యులర్గా పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఆ అమ్మవారి ఆశీస్సులు, కనకదుర్గమ్మ ఆశీస్సులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.